గోబీ మంచూరి ఇంట్లోనే ఈజీగా ఎలా చేయాలో చూద్దామా. ఫస్ట్ అయితే కాలీఫ్లవర్ బాగా వేడి నీళ్ళల్లో కడిగి ఉప్పేసి కొంచెంసేపు అలాగే పెట్టాలి. అప్పుడు ఏమన్నా చిన్న చిన్న పురుగులు ఉంటే బయటకు వచ్చేస్తాయి. తర్వాత నీట్గా వాష్ చేసి ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత ఒక బౌల్లో కార్న్ఫ్లోర్, తర్వాత మైదా, ఉప్పు, కారం ఇవేసి నీళ్లు పోసి కలపాలి. అంటే బజ్జీ పిండి కలుపుతాం కదా, అలా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఆ లోపు ఇవి ఉడికిపోతాయి. ఉడికిన తర్వాత ఇవి కొంచెంసేపు ఆరనిచ్చి తర్వాత ఉడికించుకున్న కాలీఫ్లవర్ పిండిలో డిప్ చేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత ప్యాన్లో ఆయిల్ పోసుకొని ఎర్రగడ్డలు ఇలా కట్ చేసి, తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న తెల్లగడ్డ, స్ప్రింగ్ ఆనియన్స్ ఇవి వేసి బాగా ఫ్రై అయిన తర్వాత సోయా సాస్, తర్వాత వెనిగర్, టమాటో సాస్, చిల్లీ సాస్ ఇవన్నీ వేసుకొని అంత బాగా మిక్స్ అయిన తర్వాత కార్న్ఫ్లోర్ కానీ వేసుకోవాలి. నేను వీడియోలో చూపించడం మర్చిపోయినా. కార్న్ఫ్లోర్లో కొంచెం నీళ్లు పోసుకొని పేస్ట్ లాగా చేసుకొని దాంట్లో వేస్తే కాలీఫ్లవర్కి అంతా పట్టుకుంటుంది. ఫైనల్గా స్ప్రింగ్ ఆనియన్స్ చల్లితే గోబీ మంచూరి రెడీ. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.